హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఇన్ఫో. సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే లాస్ట్ టైం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు మాత్రమే 10 రోజులు అయితే ఈ ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే స్వీకరించారు. అయితే చాలామంది అయితే అప్లై చేసుకోలేదు. అయితే దీని ద్వారా చాలామంది అయితే లబ్ధిదారులు అయితే ప్రభుత్వ పథకాల ద్వారా ఏదైతే అందిస్తున్నారో, అంటే ఉచిత కరెంటు కానీ ఇలాంటి స్కీమ్స్కి అయితే వాళ్ళు ఎలిజిబిలిటీ కాలేదు. కాబట్టి మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే ఈ నెల 17వ తారీఖు నుంచి అయితే సీఎం గారు అయితే చెప్పారు, స్టార్ట్ చేస్తామని చెప్పేసి. ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ 6 గ్యారెంటీలతో పాటు ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డ్స్ కూడా అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తామని చెప్తున్నారు. అలాగే హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తామని చెప్పేసి అయితే అవసరమైన హెల్త్ కార్డులకు రేషన్ కార్డుకు ఏవైతే కావాలో డాక్యుమెంట్స్ అవన్నీ అర్హుల నుండి స్వీకరించి వీరికైతే హెల్త్ కార్డులు అలాగే రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి నెల 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు అయితే ఇది స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారంతో మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది మన ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఎలాంటి అప్లికేషన్ రిలీజ్ అవుతుందో దాని ద్వారా మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అందాలి అనే ఉద్దేశంతో మనం అయితే వీడియోస్ అయితే చేస్తుంటాం ఎప్పటికప్పుడు. మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. మీరైతే అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.